మనం ఒక బంతిని గాల్లోకి విసిరినప్పుడు అది ఎలా వెళ్తుంది? లేదా ఒక రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి ఎలా దూసుకుపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? వీటన్నింటి వెనుక కొన్ని సీక్రెట్ రూల్స్ ఉన్నాయన్నమాట. అవే ఫిజిక్స్ సూత్రాలు. రండి, ఈరోజు మన విశ్వాన్ని నడిపించే ఆ అద్భుతమైన నియమాల కోడ్ను బ్రేక్ చేద్దాం. ఒక కారు, ఒక బంతి, ఒక రాకెట్. చూడటానికి చాలా వేర్వేరుగా ఉన్నాయి కదా? కానీ వీటన్నింటి కదలికను, మోషన్ను శాసించేది కొన్ని ప్రాథమిక సూత్రాలే. నమ్మలేకపోతున్నారా? అయితే పదండి, ఆ సూత్రాల లోతుల్లోకి ఓసారి డైవ్ చేసి చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా విశ్వం యొక్క చలన నియమాలతో మొదలుపెడదాం. తర్వాత బలం, ద్రవ్యవేగం అంటే ఏంటో చూసి చివర్లో కాస్త క్లిష్టంగా అనిపించే సిస్టమ్స్ను కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. మనం చలన నియమాల గురించి మాట్లాడుతున్నామంటే మనం తప్పకుండా సర్ ఐజాక్ న్యూటన్ గారి ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిందే. ఈయనే మనకు ఈ మోషన్ వెనుక ఉన్న సూత్రాలను అందించిన ఒక రకమైన ఆర్కిటెక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్లాసికల్ మెకానిక్స్కు గుండెకాయల్లాంటి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బలం, ద్రవ్యరాశి, ఇంకా త్వరణం. వీటికి మధ్య ఉన్న సంబంధమేంటి చూద్దాం రండి. దీని సింపుల్గా ఊహించుకోండి. ఒక చిన్న క్రికెట్ బాల్, ఒక పెద్ద బండరాయి, రెండింటినీ ఒకే ఫోర్స్తో నెట్టామనుకోండి. ఏది ఫాస్ట్గా కదులుతుంది? ఖచ్చితంగా బంతే కదా? సరిగ్గా అదే న్యూటన్ రెండవ నియమం. అంటే ఫోర్స్ ఎక్కువైతే యాక్సిలరేషన్ పెరుగుతుంది. అదే వస్తువు మాస్ అంటే బరువు ఎక్కువైతే దాని వేగాన్ని మార్చడం కష్టమవుతుంది. చాలా సింపుల్. సరే, థియరీ బాగానే ఉంది. మరి దీన్ని ప్రాక్టికల్గా పెట్టి చూద్దామా? ఇక్కడో చిన్న పజిల్ ఉంది, దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం ఇది. ఒక 120 కేజీల బరువున్న వాహనం గంటకు 108 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోతోంది. దాన్ని కేవలం జస్ట్ 10 సెకండ్లలో ఆపేయాలి. దానికి ఎంత ఫోర్స్ కావాలి? దీన్ని సాల్వ్ చేయడానికి మూడు స్టెప్స్. ఫస్ట్, మనం యూనిట్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అంటే గంటకు కిలోమీటర్ల నుంచి సెకనుకు మీటర్లలోకి మార్చాలి. తర్వాత ఆ వేగాన్ని 10 సెకండ్లలో జీరోకి తీసుకురావడానికి ఎంత నెగటివ్ యాక్సిలరేషన్ అంటే బ్రేకింగ్ ఫోర్స్ కావాలో లెక్కిస్తాం. ఇక ఫైనల్గా మన హీరో ఫార్ములా F=ma లో ఈ విలువల్ని పెడితే బూమ్! మనకు కావాల్సిన బలం 360 న్యూటన్లు. ఆ మైనస్ సైన్ ఎందుకంటే మనం బ్రేకులు వేస్తున్నాం కదా, అంటే కదలికకు వ్యతిరేక దిశలో ఫోర్స్ అప్లై చేస్తున్నామన్నమాట. ఓకే, ఫోర్స్ ఒక వస్తువును కదిలిస్తుంది, బాగుంది. కానీ కదులుతున్న వస్తువుకు ఎంత పవర్ ఉంటుంది? ఆలోచించండి. ఒక సైకిల్ వచ్చి మనల్ని గుద్దితే ఎలా ఉంటుంది? అదే ఒక ట్రక్ వచ్చి గుద్దితే ఎలా ఉంటుంది? తేడా ఉంది కదా? ఆ తేడానే మొమెంటం అంటే ద్రవ్యవేగం. ముఖ్యంగా వస్తువులు ఢీకొనే సందర్భాల్లో ఇది చాలా చాలా కీలకమైన కాన్సెప్ట్. మొమెంటం, ఇంపల్స్, ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ తేడా ఉంది. మొమెంటం అంటే ఒక కారు ఎంత స్పీడ్తో వెళ్తుందో చెప్పేదాని మోషన్ క్వాంటిటీ. మరి ఇంపల్స్ అంటే అదే కారు ఒక గోడను ఢీకొట్టినప్పుడు దాని మొమెంటం అమాంతం జీరో అయిపోతుంది కదా. ఆ మొమెంటంలో వచ్చే మార్పునే మనం ఇంపల్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంపల్స్ వల్లే మొమెంటం మారుతుందన్నమాట. ఈ పజిల్ మనకు ఇంపల్స్ పవర్ను చూపిస్తుంది. చూడండి, ఒక 2 కేజీల వస్తువు సెకనుకు 100 మీటర్ల వేగంతో, అంటే చాలా ఫాస్ట్గా ఒక గోడను ఢీకొని అంతే వేగంతో రివర్స్ వచ్చింది. అది గోడను టచ్ చేసిన టైం సెకనులో 50వ వంతు మాత్రమే. అప్పుడు ఆ గోడ మీద ఎంత బలం పడి ఉంటుంది? రెడీగా ఉన్నారా? ఆన్సర్ 20,000 న్యూటన్లు. అబ్బా, ఎంత పెద్ద నంబర్ కదా ఇది! ఎందుకింతెక్కువ? ఎందుకంటే ఆ వస్తువు మొమెంటం అంటే ముందుకెళ్లే శక్తి అంతా కంటిరెప్పపాటు కన్నా తక్కువ సమయంలో పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద మార్పు జరిగితే ఫోర్స్ కూడా అంతే భారీగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం సింగిల్ ఆబ్జెక్ట్స్ గురించి చూసాం. కానీ రియల్ వరల్డ్లో వస్తువులు కలిసికట్టుగా పనిచేస్తాయి కదా. మరి రెండు వస్తువులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి కదిలినప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి సిస్టమ్స్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఫిజిక్స్లో ఈ పులీ ప్రాబ్లమ్స్ చాలా ఫేమస్. ఇక్కడ చూడండి, రెండు వేర్వేరు బరువుల్ని ఒకే తాడుతో ఒక కప్పి మీదు నుంచి వేశారు. ఇప్పుడు ఏమవుతుంది? సహజంగానే బరువైన వస్తువు కిందకి లాగితే తేలికైన వస్తువు పైకి వెళ్తుంది. ఈ మొత్తం సిస్టమ్ ఏ యాక్సిలరేషన్తో కదులుతుందో కనుక్కోవడమే మన టాస్క్.
ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను ఈజీ చేయడానికి ఫిజిక్స్లో కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయన్నమాట. మనమేమనుకుంటామంటే, ఈ తాడుకు బరువు లేదు, ఇది సాగదు, ఈ కప్పికి ఫ్రిక్షన్ లేదు అంటే ఘర్షణ 0. ఇలా అనుకోవడం వల్ల మనం కేవలం ఆ 2 బరువుల మీద పనిచేసే గ్రావిటీ ఇంకా తాడులో ఉండే టెన్షన్ మీద మాత్రమే ఫోకస్ చేయొచ్చు. ఇది మన క్యాల్కులేషన్ను చాలా చాలా సింపుల్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటన్నింటినీ ఇప్పుడు మన ఫిజిక్స్ టూల్ కిట్లో నీట్గా సర్దుకుందాం. ఈ ముఖ్యమైన అంశాలు మనకు ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఈ 3 సూత్రాలు ఒకదానికొకటి ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అయ్యాయో చూడండి. F=ma అనేది మోషన్ను స్టార్ట్ చేస్తే మొమెంటం ఆ మోషన్ ఎంత ఉందో చెబుతుంది. ఇక ఇంపల్స్ ఏమో ఆ మోషన్ను ఎలా మార్చవచ్చో చెబుతుంది. ఈ 3 కలిస్తేనే మనకు మోషన్ గురించిన పూర్తి కథ అర్థమవుతుంది. చూసారా? ఇకపై ఒక క్రికెట్ బంతి గాల్లోకెగరడం చూసినా, లేదా కారు సడన్ బ్రేక్ వేసినప్పుడు మనం ముందుకు తూలినా ఆ వెనుక ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ సూత్రాలు ఇవి కేవలం పుస్తకాల్లోని లెక్కలు కాదనమాట. మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక భాష ఇది. మరి మనం ఈరోజు ఈ నియమాలను మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడెక్కడ గమనించబోతున్నాం? ఆలోచించండి.